హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు మేమైతే కలగూర కర్రీ అని వండుతారు. మరి మీరేం వండుకుంటారో అది. కలగూర కర్రీ అంటే మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇవే. వీటితో ఇలా ట్రై చేద్దామని చేశాను. అవి ఏంటంటే చిక్కుడుకాయ, బెండకాయ, ఆలు, క్యారెట్, బీరకాయ, టమాటో, ఆనియన్స్ వేసి వెరైటీగా వండుదాం ఈరోజు. ఎలాగైతే కలగూర వండాలన్న ఉద్దేశంతో ఇలా వండాం. అదే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని యాస్టీస్ మనం కూర ఎలా అయితే వండుతామో అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అవి బాగా వేగాక అప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసాక ఆనియన్స్ వేగాక వెజిటేబుల్స్ అనేది ఏదైతే లేట్గా కుక్ అవుతుందో అది ఫస్ట్ వేయాలి. తొందరగా కుక్ అయ్యి లేట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. పచ్చివాసన పోయాక అప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక కొంచెం పసుపు వేయాలి. పసుపు తర్వాత వెజిటేబుల్స్ ఏదేదైతే ఫస్ట్ వేసుకోవాలో అవన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దాంట్లో ఇదే వేసుకోవాలని పర్టికులర్గా ఏం లేదు. నాకైతే క్యారెట్ అలానే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అవి వేసాను. అవి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగని ఇదే వేయాలని ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత చిక్కుడుకాయ, బఠానీ అన్నీ వేసి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ బాగా మగ్గాలి. మగ్గాక అందులో కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత టమాటో వేయాలి. టమాటో మగ్గాలి. టమాటో వేసి మూత పెట్టాలి. మేమైతే సంక్రాంతికి అప్పలు చేసుకున్నాం. ఏమేమి చేసుకున్నామంటే మురుకులు, కారపప్పలు, అరిసెలు. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికాక అందులో కొంచెం ఉప్పు, కారం వేసాక ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టాలి. ఇలాగే ఒక 15 మినిట్స్ అట్లా ఉడకాలి. అంతే ఫ్రెండ్స్, మంచిగా ప్రిపేర్ అయిపోయింది. మాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయిందండి. నాకైతే జలుబు అయింది, అందుకే వాయిస్ ఇలా ఉంది. ఎవరేం భయపడక